కొత్త విషయాన్ని లేవనెత్తారు. ఆయన కొంత మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం, పార్టీ లైన్ క్రాస్ చేయడం జరిగింది. అయితే బీసీల విషయంలో లెక్క ఎందుకు తప్పింది, ఎక్కడ తప్పింది? బీసీల లెక్క మేము క్యాబినెట్ లో కానీ బయట కానీ మినిస్టర్లో కానీ అందరం చర్చించుకున్నాం. బీసీల లెక్క పెరిగింది, 56.6 వచ్చింది. ఇది ఏంటంటే ఏదో ఒకటి ఆయన ప్లాన్ ఏముందో నాకు తెలియదు. నాకు పెద్ద అంత నామినేషన్ అప్పుడు దగ్గర ఉండి ప్రచారం చేసినాం. మా క్యాడర్ నా కాన్స్టిట్యూన్సీలో ఎక్స్పెండిచర్ కానీ ఏమున్నా ర్యాలీకి కూడా నామినేషన్ నింపైనా ఆయనకున్న ఆస్తి 1,70,70,00,000 ఆస్తి ఉన్నది. నేను మొత్తం గవర్నమెంట్కి ఇస్తున్నాను. చీఫ్ సెక్రటరీ అడ్రస్ తీసుకుంటూ నాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చింది. చీఫ్ సెక్రటరీకి ఇచ్చేయమని రిటర్నింగ్ ఆఫీసర్ ముందు మేము దగ్గరున్నాం, ప్రచారం చేసినాం. మధ్యలో 3 రోజులు అమెరికాలో ఈ ప్రోగ్రామ్ ఉండి పోయినా చేస్తే నన్ను కూడా అన్నాడు ఎక్కడిగా ఓడగొట్టాలని అని చెప్పి నిన్న మొన్న టీవీలో. అంత మిస్కమ్యూనికేషన్ ఎందుకు వచ్చింది? మిస్కమ్యూనికేషన్ కాదు, ఈ టార్గెటెడ్ వన్ కమ్యూనిటీ రెడ్డి అండ్ ఫార్వర్డ్ కాస్ట్. ఆ లాంగ్వేజ్ ఏంటంటే నువ్వు బీసీల గురించి ఎంతలా కొట్లాడు, మేమే చేస్తున్నాము. 90% వరకు ఓబీసీలు ఉండాలి, వీళ్ళందరికీ న్యాయం చేయాలి. రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అందరికి వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఒక రెడ్డిని ఇష్టమైన దుర్భాష రావడం కూడా మంచి పద్ధతి.